ఈ ఇంట్లో నాకు ఎవరు అండగా ఉన్నా ఉండకపోయినా నువ్వు నా పక్కన నిలబడతావు, నాకు అన్యాయం జరగతా ఉంటే అడ్డుపడతావు అనుకునుండాను. అట్టంటే నువ్వు ఈ పొద్దు ఇట్ట మాట్లాడతావు అనుకోలేదు. నాన్న కేదార్ అన్నయ్యని జగదాత్రి వదిన్ని దగ్గరికి తీసుకున్నంత మాత్రాన మీ మీద ప్రేమ అభిమానం పోయినట్టు కాదు కదా పెద్దమ్మా. బాబాయ్ చెప్పినట్టు అందరం కలిసి ఉందాం పిన్ని. యువరాజ్, ఇన్ని రోజులు గొడవ పడింది చాలు, ఇవాళ్టితో అన్నీ ఆపేద్దాం. మీరు కూడా కేదార్ని ఇంటివాడిగా ఒప్పుకోండి. అది నేను బతికుండగా జరగదక్క. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వాడు ఇంటి వారసుడు అవ్వలేడక్క. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది ఒక్కటే మాట, వజ్రపాటి ఇంటి వారసుడు ఒక్కడే. కేదార్ అడుగుతుంది వారసత్వం కాదు యువరాజ్, కాదు. మీ అందరి ప్రేమ. ఆపవే నాటకాలు. నాకు తెలీదా నీ గురించి? ఇప్పుడు ప్రేమంటారు, రేపు పేరు కావాలి అంటారు, ఆ తర్వాత ఆస్తిలో వాటా అంటారు. నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు బాబాయ్? చెప్పు. వాణ్ణి ఇంటి వారసుడిగా ఒప్పుకుంటే నీకేమైనా వాటా ఎక్కువిస్తా అన్నాడా? యువరాజ్, నువ్వు ఆవేశంలో ఎవరితో అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. కాస్త చూసుకొని మాట్లాడు. వాడి వైపు మాట్లాడడానికి ఎంత ఇస్తానన్నాడు బాబాయ్? చెప్పు. ఎంతకి అమ్ముడుపోయావు? ఇంటి పరువుని ఎంతకి తాకట్టు పెట్టేశావు? యువరాజ్, నువ్వు నా తమ్ముడివని ఇంతసేపు చూస్తూ ఊరుకున్నాను. ఇంకొక మాట బాబాయ్నేమైనా అన్నా చూస్తూ ఊరుకొని చెప్తున్నాను. అవునా? మాట కూడా పడనివ్వవా? సరే అయితే నువ్విక్కడే ఉండు. యువరాజ్, వాళ్ళు నిన్ను కావాలని రెచ్చగొడతా ఉండారా? అబ్బోడా, ఏం చేస్తున్నావు? యువరాజ్, ఆగు, ఆవేశపడకు, కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏమీ లేదక్క. ఇవాళ నేను బాబాయ్ తేలిపోవాలి. కత్తి తీసుకొచ్చావేంట్రా? నన్ను చంపేస్తావా? పొడి చేస్తావా? అబ్బోడా, ఈ ఇంట్లో నా స్థానం వరకు వస్తే నేను పని చేయడానికి క్షణం కూడా ఆలోచించనని నీకు తెలుసు కదా బాబాయ్. అరే, ఎంత ధైర్యం ఉంటే బాబాయ్నే చంపుతానని బెదిరిస్తావురా? నేను ఉండగా బాబాయ్ని టచ్ చేయగలను అనుకుంటున్నావా? అవునా? సరే అయితే ఫస్ట్ నిన్నే చంపేస్తాను. యువరాజ్